హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ విష్ణు. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ 2లో చూసాం కదండి, అమ్మవారిని ఎలా వాళ్ళు తయారు చేశారని. ముందు రోజు ఈరోజు వాళ్ళు అమ్మవారిని ఎలా తయారు చేశాడు, మిగతా అమ్మవారి యొక్క అలంకరణ, అమ్మవారికి రంగులు వేయడం అలాగా చేశారు. దాంతోపాటు మిగతా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి జాతరలో భాగంగా అనేసి కూడా మనము ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని యాడ్ చేశాము. విద్యానికే పోతివి నీవు అలనాడు ఇచ్చిన వరంపు ఇలనాడు ఇలనాడు నవాబు పేటకు ఆ పైన ముక్కుబడి నీ పెళ్లి లగ్నము, నీ పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, నీ జాతర వైభవంగా దక్కాలని వేల భూములు, వెక్క సరంగాలములు, కెంపులు, నీలములు, గోపీగ పుష్పరాగములు, ఎలలేని ఎర్రివరంపులిచ్చి తిక్కవరంపులిచ్చి ఏ వర్షం పడకుండా గంగమ్మ తల్లి మంచి వాతావరణాన్ని మాకు దయచేసి నీ పెళ్లి లగ్నము, నీ జాతర వైభవంగా జరుపుకొని నీ పొలిమేర గెట్టు సాగనంపేంత వరకు మా గ్రామ పెద్దలను, మా గ్రామ పొలిమేర రెడ్డిని, మా గ్రామ పరిశీలకులు, మా గ్రామ అయ్యగారిని, పొలమ కులాలను, పొలమ పెద్ద మనుషులను, మా ఆడపడుచులను, బాలలను, బాలికలను, స్త్రీలను, పురుషులను, ముఖ్యంగా మా కళాకారులను, ప్రతి ఒక్కరి కళాకారులను దీవించి నీ జాతర వైభవంగా జరుపుతాలని వేడుకుంటున్నాం తల్లి. ఏదన్నా తప్పులు ఒప్పులున్నా క్షమించాలని వేడుకుంటున్నాం తల్లి. శాంతం సిద్ధాంతం. Hope you liked the video. Tap the bell icon and subscribe our channel Shiva Vishnu for more videos and stay tuned with us. Okay, bye bye. We'll come back with part 4 again.